హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఆదిత్య. ఏపీలో జరుగుతున్నటువంటి పరిణామాలు ఎన్నున్నా ఆలోచించదగ్గ అంశం ఏదైనా ఉంది అంటే ఫైల్స్ దగ్ధం. మొన్న చూసుకున్నట్టయితే మదనపల్లి సబ్ కలెక్టర్లో జరిగినటువంటి ఫైల్స్ దగ్ధం గురించి, నేటి పోలవరంకి సంబంధించినటువంటి ఫైల్స్ దగ్ధం గురించి కూడా మనం చూస్తూనే ఉన్నాం. సో మరి ఈ అంశాల గురించి మాట్లాడడానికి ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు. సో సార్ని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్తే సార్, కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాతకి వైఎస్ఆర్సీపీ పాలనలో ఉన్నప్పుడు ప్రజాప్రతినిధులు చేసినటువంటి అక్రమాలు, దౌర్జన్యాలు ఏవైతున్నాయో ఉన్నాయని చెప్పేసి వాటిని తెర మీదకి ఒక్కొక్కటిగా తీసుకొస్తూ ఉన్నారు. ఇదంతా జరుగుతున్న తరుణంలో రీసెంట్గా చూసుకుంటే, అంటే గతంలో చూసుకుంటే మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీస్లో కూడా ఫైల్ కాల్ చేయడం జరిగింది. ఇప్పుడు పోలవరంకి సంబంధించినటువంటి ఫైల్ కూడా కాల్ చేశారు అని ఒక అంశం అయితే వినిపిస్తూ ఉంది. సో మరి దీన్ని ఏ కోణంలో చూడొచ్చు అసలు మనం? ఫస్ట్ నాకు తెలిసి కూటమి ప్రభుత్వం వాళ్ళు ఢిల్లీలో ధర్నా చేయాలండి. రోజుకు ఒక ఫైల్ కాల్ చేస్తున్నారు అని. మరి అట్లాగే ఉంది. ఎందుకంటే వీళ్ళకి గవర్నమెంట్ ఉందా? కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 నెలలు దాటినా కూడా మొన్న మదనపల్లి, ఇవాళ పోలవరం, అంతకుముందు సెక్రటేరియట్లో ఫైల్స్ ఏంటి నాకు అర్థం కావట్లేదు. అసలు ప్రభుత్వం వీళ్ళదా వాళ్ళదా? వాళ్ళంత నిర్భయంగా ఎలా చేయగలుగుతున్నారు? చేయగలిగేదే అంటాను, అనుకుంటున్నాను. ఎందుకంటే ఊరికే ఆ పర్టికులర్ గది ఎందుకు కాలిపోతుంది, లేదా ఊరికే ఆ ఫైల్స్ ఎందుకు దగ్ధమవుతాయి? పోలవరం ఎడం కాలువ అంశం ఏదో నడుస్తుంది. నెక్స్ట్ 2014 నుంచి 19 మధ్యలో సుమారుగా 60 నుంచి 70% పూర్తి అయిన పోలవరం ప్రాజెక్టు తర్వాత నిధులు కొన్ని వచ్చినా కూడా ఒక్క 2% 5% ముందుకెళ్ళిందంట. ఇప్పటికి ఓపెన్ అయిపోయి మొన్న వచ్చిన వరదలకు కానీ అది ఉంటే మనకి రాబోయే 5 ఏళ్ళకి సరిపడే నీరు అప్పుడే స్టోర్ చేసుకునేవాళ్ళు, కనీసం జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటే. మరి ఎన్ని క్యూసెక్కులు నీరు వదిలేస్తున్నారుగా, సముద్రంలోకి వెళ్ళిపోతున్నాయి కదా. సో అట్లాగా అదంతా అవసరం లేదు. ఎవడు పాడైపోయినా రాబోయే తరాలు, జనరేషన్స్, నెక్స్ట్ భవిష్యత్తు తరాలకి ఉంచాలి, చెయ్యాలి, అవేం అవసరం లేదు. నేను అందుకే అంటాను, ఇవన్నీ కూడా మనం ఇలాగ 4 గోడల మధ్య కూర్చొని మాట్లాడుకోవడానికి బాగానే ఉంటాయి, కానీ మారాల్సింది ప్రజలే అంటాను నేను. ఇప్పుడు మదనపల్లి అంశం తీసుకుందాం. ఆ ఫైల్స్ ఏదైతే సబ్ కలెక్టర్ ఆఫీస్లో, అంటే ఆర్డీఓ ఆఫీస్లో ఏదైతే ఫైల్స్ గది తగలబెట్టబడిందో, ముందు రోజు ఒక అజ్ఞాత వ్యక్తితో, ఒక అజ్ఞాత ఉద్యోగం 10-11 వరకు ఆఫీస్లో పని చేసుకుంటూ ఉన్నాడంట. ఎవరు ఆ వ్యక్తి తెలీదా? బయటికి రాలేదా? లేదా వచ్చినా కామప్ చేసేసారా? లేకపోతే ఆ ఉద్యోగికి రే నువ్వు జీతాలు ఉద్యోగాలతో ఎన్నాళ్ళు ఉంటారా, తీసుకో ఒక 5 కోట్లు అని చెప్పి ఎంతైనా చూపారా? సమ్ ఎక్స్ ఎన్నో కోట్లు. వాడేమనుకుంటాడు, జీవితకాలం పని చేసి ఇంత సంపాదిస్తానా? ఏముంది, మహా అయితే అరెస్టు, సస్పెండ్ చేస్తారు, ప్రూవ్ చేసుకోవాలి. ప్రూవ్ చేసుకోకపోతే అది నిజం నిర్ధారణ అయితే అప్పుడు కదా డిస్మిస్ చేస్తారు. ఈలోగా నా 5 కోట్లతో సెటిల్ అయిపోవచ్చు కదా. వేరే ఊరికి మకా మార్చి ఏదో బిజినెస్ పెట్టుకుంటాడు, కొత్త ఇల్లు కట్టుకుంటాడు, అయిపోయింది. బ్యాంక్ పే డిపాజిట్ చేసిన ఇంట్రెస్ట్ చాలు కదబ్బా, హ్యాపీగా లైఫ్ లాంగ్ బతికే వచ్చాడు. ఇంకేంది టెన్షన్ అడిగి చెప్పండి. చట్టాలు ఇలా ఉన్నాయి అంటే అక్కడ ఆ వ్యక్తి ఎవరు? మనలో ఒకడే కదా. సరే, ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసి పూర్తిగా చేయడం అధికారులు ఎవరు? మనలో ఒకడేగా. మారాల్సింది ఎవరు? అరే కూటమి ప్రభుత్వం వచ్చినా కూడా ఇంకా వాళ్ళకు అనుకూలంగా గతంలో జరిగిన అవకతవకలో, గతంలో జరిగిన కొన్ని రకాల దరిద్రాలను కామప్ చేసేయాలని రూపాయికి 100 రూపాయలు ఇచ్చి వాడిని కొనేస్తున్నారో, కొనకపోతే వాడు చేయడు. అయ్యో నాకు రిస్క్ సార్, నాకు ఎందుకు సార్ అంటాడు. ప్రతి మనిషి ఎక్కడో తెగుతాడుగా, అలా తెగే ఉంటాడు. ఇప్పుడు మీకు సాహో ఏదో సినిమాలో అనుకుంటా, అందులోనేనా అంటే ఇప్పుడు సినిమా ఎగ్జాంపుల్ చెప్తా అంటే ఈజీగా కన్వే అవుతుంది నా ఉద్దేశం, తప్పుగా అనుకోండు. ఒకటి నీకు చంపడానికి వస్తే 1 CR ఇస్తా అంటాడు, ఆడైనా వస్తుంటాడు. 2 CR అంటాడు, అయినా వస్తుంటాడు. 3 అంటాడు, ఈసారి 5 అంటాడు, అనగానే ఆడ ఆగిపోతాడు. నువ్వు వెళ్ళి వాడిని చంపు అంటాడు. అంటే మనిషి అనేవాడు ఎక్కడో తెగుతాడు, ఎక్కడో బెండ్ అవుతాడు. సో ఆ వీక్నెస్తో ఆడుకుంటున్నారు. అయిపోయింది దర్జాగా. మళ్ళీ ఒకవేళ నువ్వేరా అని ప్రూవ్ చేసి ఎవరైతే చేయించారో, గత ప్రభుత్వ పెద్దలను ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఒకవేళ చర్యలు తీసుకునే ప్రయత్నం చేస్తే కక్ష సాధింపు అంట. దాన్ని కూడా వీళ్ళు అడ్వాంటేజే చూడండి. రాజకీయంగా దాన్ని రాజకీయ మైలేజ్గా మార్చుకుంటారు. కక్ష సాధింపు అంటే నువ్వు చేసిన తప్పు కాదు, అరెస్ట్ చేస్తే కక్ష సాధింపు. అరెస్ట్ చేయకపోతే నేనంత కడిగిన ముత్యం ఎవరూ లేరు, నిజం నిప్పు లాంటిది, నేను ఒకళ్ళు అరెస్ట్ అయినా కడిగిన ముత్యం నా తిరిగి వస్తా.
అదేదో స్వతంత్ర సమరం లోపలికి వెళ్ళి వచ్చినట్టుగా ఫీల్ అవుతున్నారు నాయకులు. దానికి మళ్ళీ మన ఎవరు ఓవర్కమ్ చేయాలి చెప్పండి? గవర్నమెంట్ కూటమి ప్రభుత్వము కూడా సరే ఎందుకు బాబు గారు ఏమంటున్నారు, వాళ్ళు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు, వాళ్ళు కవ్వింపే చర్యలు దిగుతున్నారు, మీరు రెచ్చిపోవద్దు, సంయమనం పాటించండి అంటున్నారు. సంయమనం పాటిస్తే చూసారుగా ఎటువంటి రిజల్ట్స్. కానీ కార్యకర్తలు ఏమంటున్నారు, అయ్యా గత 5 ఏళ్లలో మమ్మల్ని ఎంత టార్చర్ పెట్టారో మీకు తెలియదు, మేము చాలా ఇబ్బంది పడ్డాం, కొంతమంది ఊరు వదిలి పారిపోయాం, కొంతమంది రాష్ట్రం వదిలి పారిపోయాం, ప్రాణాలు అరచర్లు పెట్టుకున్నాం, ఎవడి మీద ఏ కేసు వస్తుందో తెలియదు, జస్ట్ మాట్లాడినందుకు ఒక డాక్టర్నే చంపేశారే, ఏ సంబంధం లేనివ్వండి ఏ పార్టీకి చెందని వ్యక్తినే చంపేశారు, మేము కార్యకర్తని మమ్మల్ని ఉంచుతారా? ఎంత బాధపడి ఇప్పుడు 5 ఏళ్ళు అనుభవించాం, ఇప్పుడు సరే మా టైం వచ్చింది కదా అనుకుంటే మీరు సంయమనం పాటించమంటున్నారు, వాళ్ళు చూస్తే కాళ్ళ దగ్గర వేస్తున్నారే, ఏం చేయమంటారు అన్నట్టుగా స్థానిక ఎమ్మెల్యేలు వీళ్ళని అడుగుతున్నారు. ఎమ్మెల్యేలు వెళ్ళి బాబు గారిని అడుగుతున్నారు, బాబు గారు ఆగండి ఆగండి అంటున్నారు. ఆగండి అంటే చూసారా ఫలితాలు? ఒక దగ్గర సాక్ష్యాలు తారుమారు అయిపోతున్నాయి, ఇంకో దగ్గర ఫైల్స్ దగ్ధమవుతున్నాయి, ఒక దగ్గర ఛాంబరే కాల్ చేస్తున్నారు. ఎందుకని? ఒకవేళ వీళ్ళు నిజంగా కూటమి ప్రభుత్వం కూడా గత ప్రభుత్వంలాగా ఆలోచిస్తే ఈ పాటికి సగంకి పైగా నాయకులందరూ లోపల ఉండేవారు. కానీ అలా అనుకోలే. మా మీద ప్రజలు ఎంత బాధ్యత పెట్టారు, 164 సీట్లు ఇచ్చారంటే చాలా పెద్ద రెస్పాన్సిబిలిటీ, అది నిలబెట్టుకోవాలి. సరే ముందు రాష్ట్రం 5 ఏళ్ళు 10 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయింది, దాన్ని మళ్ళీ స్ట్రీమ్లైన్ చేయాలి, ముందుకు తీసుకురావాలంటే మనం కష్టపడి చెయ్యాలనే తత్వంలోనే ఉన్నారు. వాళ్ళు నీరు నింపే ప్రయత్నం చేస్తున్నారు కొండని, కూటమి ప్రభుత్వం వాళ్ళు. కింద కన్నాలు ఉన్నాయి, ముందు పోడ్చాలి. చూసారు ఈ కన్నాలు ఎంత పెద్ద ప్రమాదమో? ఆ ఎడమ కాలువ ఇష్యూ ఏదో నడుస్తుంది, లేదంటే నా కేంద్రం నుంచి వచ్చిన బడ్జెట్లు విషయం నడుస్తుంది. ఒక ఆయన అంటాడు 1%, 0.5% ఎందుకమ్మా అని చెప్పి ఎటకారం చేశాడు. పోనీ ఆయన పూర్తి చేశాడా? అదే మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ గారు, ఆయన 2.5 సంవత్సరాలతో వెళ్ళిపోయాడు. తర్వాత అంబటి గారు వచ్చారు, ఈయన అంటాడు నాకు దీనికి సంబంధం లేదన్నట్టు ఈయన ఏదో మాట్లాడతాడు. ఆయన మరి అంటే అవన్నీ మాట్లాడుకుంటే ఏంటిది అసలు, ఎట్లాగా? ఏదో అందరూ చూస్తారని ఒక ఇదేమి ఉంటుంది కదా, స్పృహ అయినా ఉండాలి కదా. అదేం లేదు, ఇది మర్చిపోతారులే, మనకే మాట్లాడతాం, మనకు ఫేవర్ ఉన్న మనం చూస్తారు అన్నట్టుగానే ఉంది. ఇప్పుడు ఏమైంది చూసారుగా ఫలితం? మనం ఎన్ని అనుకున్నా మన పథకాలకి మనకు ఫేవర్గా ఉండేవాళ్ళు ఉన్నారబ్బా, 40% ఓటింగ్ ఉంది, మనమే గెలుస్తాం అంటే ఏమైంది? అన్నీ 5,000 4,000 ఆ ఓట్ల తేడాతో ఓడిపోయిన కూడా ఉన్నారుగా, 2,000 ఓట్ల తేడాతో ఓడిపోయిన కూడా ఉన్నారుగా. మరి అలా అనుకుంటుంటే అసలు నిజంగా కూటమి ప్రభుత్వం ఇప్పటికైనా సీరియస్గా తీసుకోవాలి. ఉడుకు రక్తం ఏదైతే ఆలోచిస్తుందో ఆ ఉడుకు రక్తంలో చర్యలు స్టార్ట్ చేయాలి. లేదంటే ఇంకా ఎన్ని ఫైల్స్ దగ్ధమవుతాయో, ఎన్ని ఆఫీసులు దగ్ధమవుతాయో, ఎంతమంది వాళ్ళ వైపు తిప్పుకుంటారో. గత 5 ఏళ్ళలో సంపాదించిన ఉండొచ్చు, అంతే కదమ్మా. మనిషిని కొనేస్తే ఎంతసేపు? ప్రజలు కూడా అలాగే ఉన్నారు. ఏముంది పార్టీలతో సంబంధం ఏముందిరా, మనం స్థిరపడ్డామా లేదా? మారాల్సింది ప్రజల యాటిట్యూడే. అందులో నేను కూడా ఒకడినే, ఏం చేయలేం పరిస్థితులు. థ్యాంక్ యూ సార్.